పెళ్లి చేసుకుంటానని నమ్మించి రిలేషన్షిప్లో ఉండి తర్వాత హ్యాండ్ ఇస్తే అది కేవలం బ్రేకప్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్ కూడా. అయితే అబ్బాయి మాత్రమే కాదు, అమ్మాయికి మోసం చేసినా కూడా ఎలాంటి కేసెస్ ఫైల్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. రిలేషన్షిప్లో ఉన్న టైంలో అబ్బాయి పైన అమ్మాయి రేప్ కేసు పెడితే చెల్లదు అని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో స్పష్టం చేసింది. బట్ అండర్ సెక్షన్ 69 ఆఫ్ BNS ప్రకారం అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఫాల్స్ ప్రామిస్, అంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేకుండా కేవలం ఫిజికల్ రిలేషన్ కోసమే ఫాల్స్ ప్రామిస్ ఇస్తే అది అఫెన్స్ అవుతుంది. దీనికి అప్ టు 10 years వరకు కూడా శిక్ష పడే ఛాన్స్ ఉంది. దీనితో పాటు అండర్ సెక్షన్ 318 ఆఫ్ BNS చీటింగ్ అండ్ అండర్ సెక్షన్ 316 ఆఫ్ BNS క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కూడా మీరు అమ్మాయిలు అబ్బాయిల పైన కేసెస్ ఫైల్ చేయొచ్చు. మరి అమ్మాయి మోసం చేస్తే జనరల్గా సెక్షన్ 69 ఆఫ్ BNS అబ్బాయిల పైన ఎక్కువ అప్లై అవుతుంది. కానీ అమ్మాయిలు కూడా పెళ్లి పేరుతో ఫినాన్షియల్గా ఎమోషనల్గా మోసం చేస్తే, అంటే డబ్బులు ప్రాపర్టీ తీసుకొని హ్యాండ్ ఇస్తే అమ్మాయిల పైన కూడా అబ్బాయిలు చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ ఫైల్ చేయొచ్చు. దీంతో పాటు మీ పైన కేసు పెడతా, మీ హరాస్మెంట్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తే సెక్షన్ 351 ఆఫ్ BNS కింద, అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఫాల్స్ అలిగేషన్తో మీ రెప్యుటేషన్ కనుక డ్యామేజ్ చేస్తే సెక్షన్ 356 ఆఫ్ BNS కింద డిఫమేషన్ కింద కూడా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. దీనికి మీరు వాట్సాప్ చాట్స్, UPI ట్రాన్సాక్షన్, కాల్ రికార్డ్స్ ఉంటే వీటిని ఎవిడెన్స్గా పెట్టవచ్చు. మనీ రికవరీ కోసం సివిల్ సూట్ కూడా ఫైల్ చేయొచ్చు. మనీ మ్యాటర్ ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు తీసుకొని మోసం చేస్తే చీటింగ్ కేసు స్ట్రాంగ్గా ఉంటుంది, రికవరీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బ్రేకప్ ఈజ్ ఎ నాట్ ఏ క్రైమ్. నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుని తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల పెళ్ళి ఆగిపోతే అది మోసం చేసినట్టు అవ్వదు. మొదటి నుంచి మోసం చేయాలనే ఇంటెన్షన్ ఉంటేనే ఈ సెక్షన్స్ అనేవి అప్లై అవుతుంది. సో ఫాల్స్ ప్రామిసెస్తో లైఫ్ని స్పాయిల్ చేయకండి అండ్ చేసుకోకండి. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.